ఇరాన్‌కి కాస్త ఊపిరి పోసింది మొన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చినటువంటి ఆదేశాలు. ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ సంక్షోభం తలెత్తుతోందని రష్యాతో పాటు ఇరాన్ దగ్గర కూడా ఆయిల్ మీద కొనుగోళ్ల మీద పెట్టిన ఆంక్షలను ఎత్తేసాడు. దాంతో ఇరాన్ ఆయిల్ అమ్ముకుంటుంది. రష్యా ఆయిల్ అమ్ముకుని బాగా సంపాదించుకుంటుంది. ఇప్పుడు హార్ముజ్ జలసంధిని తన గుప్పెట్లో పెట్టుకుని రూపాయలు సంపాదించుకున్నాం, ఆయిల్ అమ్ముకున్నాం. తద్వారా పోయిన నష్టాన్ని రికవర్ చేసుకుందామని ఇరాన్ అనుకుంటే హార్ముజ్ జలసంధిని అమెరికా తన అదుపులోకి తీసుకుంది. దాంతో ఇరాన్‌కి మళ్ళీ పెద్ద దెబ్బ. ఇరాన్ ఆయిల్ నౌకలు వెనక్కి పంపించింది. ఇది మరొక దెబ్బ. ఇక పైన ఇరాన్‌కి ఏదైనా సరుకు రావాలన్నా కష్టమే. అమెరికా మాటిని రావాల్సొస్తుంది. అలాగని అమెరికా యుద్ధ నౌకలు 18 అక్కడ ఉన్నాయి. వాటి మీద దాడి చేసి వాటిని ధ్వంసం చేయగలిగిన శక్తి ఉందా అంటే డౌటే. ఇప్పటిదాకా ఇరాన్ ప్రయోగించినటువంటిది ఒక 100 మిస్సైల్‌లు అనుకుంటే 95 ఫెయిల్ అయినాయి. ఒక 5 మాత్రమే సక్సెస్ అయినాయి. 5లో కూడా 3 నిర్దేశిత లక్ష్యాలు కాదు, ఏదో ఒక విధ్వంసం చేసి 2 మాత్రమే నిర్దేశిత లక్ష్యాలు ధ్వంసం చేసినాయి. అంటే అంత ఫెయిల్యూర్డ్‌గా ఉంది వాళ్ళది. లక్షల వెపన్స్ వాడినా కూడా. కాబట్టి ఇరాన్‌ని ఇప్పుడు పాకిస్తాన్ బుజ్జగిస్తోంది. హార్ముజ్ జలసంధి వదిలేసేయి, అణ్వస్త్రాలు వాడనని చెప్పు, నీ దగ్గర ఉన్న యురేనియంని నువ్వు అనుకున్నట్టు పోనీ రష్యాకైనా అప్పచెప్పు తప్పించి యుద్ధం వద్దు అని.